హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అంతరాజుస్ కిచెన్ అండ్ టిప్స్. ఈరోజు నేను మీతో 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శాండ్విచెస్ని షేర్ చేసుకోబోతున్నానండి. ఒకటి స్వీట్ శాండ్విచ్, ఇంకొకటి హాట్ శాండ్విచ్. స్వీట్ శాండ్విచ్గా వచ్చేసి క్యారెట్ హల్వా శాండ్విచ్, అలాగే ఇంకొకటి ఆలూ శాండ్విచ్ అండి. ఆలూ శాండ్విచ్ చాలామందికి తెలిసే ఉంటుంది. మీకు ఇక్కడ డిఫరెంట్గా క్యారెట్ హల్వా శాండ్విచ్ ఏంటా అని అనిపిస్తుంది, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఎస్పెషల్లీ పిల్లలకైతే ఈ శాండ్విచ్ చాలా బాగా నచ్చుతుంది. యూ విల్ మస్ట్ ట్రై ఇట్. మీరు వీటిని బ్రేక్ఫాస్ట్గానైనా లేదా ఈవినింగ్ స్నాక్గానైనా తీసుకోవచ్చు. ఓకే, ఈ శాండ్విచెస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా క్యారెట్ హల్వా శాండ్విచ్ ప్రిపరేషన్ని చూద్దాము. ముందుగా ఇక్కడ నేను క్యారెట్ హల్వా శాండ్విచ్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక 4 బ్రెడ్ స్లైసెస్ని, అలాగే ఒక చిన్న కప్పుడు క్యారెట్ హల్వాని తీసుకున్నానండి. ఇది నేను ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాను. అంటే మనం ఇలా క్యారెట్ హల్వాని ప్రిపేర్ చేసుకున్నప్పుడే ఈ శాండ్విచ్ని ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా తీసుకోండి. ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైసెస్ మీద మనం క్యారెట్ హల్వాని స్ప్రెడ్ చేయాలన్నమాట. సో ఇప్పుడు బ్రెడ్ మీద క్యారెట్ హల్వాని స్ప్రెడ్ చేస్తున్నానండి. ఇక్కడ క్యారెట్ హల్వాలో నేను డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకున్నాను. కిస్మిస్, జీడిపప్పు, బాదం ఇలా అన్నింటినీ. అందుకే పైన వేయట్లేదు. మీకు కావాలంటే క్యారెట్ హల్వా స్ప్రెడ్ చేసిన తర్వాత కూడా డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు. అలాగే కాస్త ఎండు కొబ్బరిని పొడుం చేసి స్ప్రింకిల్ చేశారంటే ఇంకా బాగుంటుంది. నేను ఇక్కడ ఓన్లీ క్యారెట్ హల్వాని మాత్రమే స్ప్రెడ్ చేసి టోస్ట్ చేసుకుంటున్నాను. చూసారు కదా, ఈ విధంగా బ్రెడ్ పైన అంతా క్యారెట్ హల్వాని స్ప్రెడ్ చేసిన తర్వాత పైన ఇంకొక బ్రెడ్ స్లైస్ నుంచి క్లోజ్ చేసేయాలండి. ఇదే విధంగా రెండవ శాండ్విచ్ని కూడా రెడీ చేసుకోవాలి. ఇక్కడ మనం క్యారెట్ హల్వాని అప్లై చేయడానికి ముందు బటర్ కానీ నెయ్యి కానీ ఏమీ బ్రెడ్ మీద అప్లై చేయనవసరం లేదండి. ఎందుకంటే క్యారెట్ హల్వాని మనం నెయ్యి వేసుకొని ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి అందులో ఉండే నెయ్యితో సరిపోతుంది. కానీ పైన మాత్రం కాస్త స్ప్రెడ్ చేసుకుని మనం టోస్ట్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా 2 శాండ్విచ్లని రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక తవా నుంచి 1 టీ స్పూన్ వరకు నెయ్యిని అప్లై చేయండి. ఇక్కడ మీరు బటర్నైనా తీసుకోవచ్చు. ఈ విధంగా నెయ్యిని అంతటిని స్ప్రెడ్ చేసిన తర్వాత ఇప్పుడు పైన మనం రెడీ చేసుకున్న శాండ్విచెస్ని కాస్త ప్రెస్ చేసి ఉంచండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా శాండ్విచెస్ని పెట్టిన తర్వాత పైన కూడా కాస్త నెయ్యిని స్ప్రెడ్ చేయండి. సో ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 2 to 3 మినిట్స్ వరకు ఒకవైపు అంతా టోస్ట్ అవ్వనివ్వండి. తర్వాత వెనక వైపుకి టర్న్ చేసుకొని అటువైపు కూడా ఒక 2 to 3 మినిట్స్ వరకు టోస్ట్ అయిన తర్వాత వేగిపోయిన ఈ శాండ్విచెస్ని ప్లేట్లోకి తీసేసుకోండి. ఈ క్యారెట్ హల్వా శాండ్విచ్ని వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకోండి. పైన క్రిస్పీగాను లోపల సాఫ్ట్గా తీయగా చాలా చాలా బాగుంటుందండి. దీని టేస్ట్ కాస్త దిల్ పసంద్ టేస్ట్కి సిమిలర్గా ఉంటుందండి. ఇంకా మీరు ఎండు కొబ్బరి, డ్రై ఫ్రూట్స్ని ఎక్స్ట్రా వేసుకున్నారంటే అచ్చం అలాగే ఉంటుంది. మీరు ట్రై చేసి నాకు కామెంట్స్లో ఎలా వచ్చిందో చెప్పండి. సో నెక్స్ట్ వచ్చేసి ఆలూ శాండ్విచ్ అండి. ఈ రెసిపీ కోసం 2 ఉడికించిన బంగాళదుంపలను తీసుకోండి. వాటిలో ఎటువంటి గడ్డలు లేకుండా మెత్తగా మ్యాష్ చేసుకోండి. ఈ విధంగా మ్యాష్ చేసుకున్న బంగాళదుంపల్లోకి ఒక అరకప్పు వరకు తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలని యాడ్ చేసుకోండి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ఎండు కారం, అలాగే ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా, టేస్ట్కి సరిపడా సాల్ట్, కాస్త తరిగి పెట్టుకున్న కొత్తిమీర, 1 టీ స్పూన్ వరకు నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోండి. సో ఇలా ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ యాడ్ చేసుకున్న తర్వాత అంతా కలిసే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఈ మిక్స్చర్ని ఒక పక్కన పెట్టి ఉంచండి. తర్వాత ఒక 4 బ్రెడ్ స్లైసెస్ని తీసుకుని వాటిపైన 1 టేబుల్ స్పూన్ కెచప్ని ఇక్కడ చూపిస్తున్నట్లు స్ప్రెడ్ చేయండి. ఇలా 4 బ్రెడ్ స్లైసెస్ మీద కెచప్ని అప్లై చేసుకున్న తర్వాత మనం ముందు రెడీ చేసుకున్న మిక్చర్ ఉంది కదండి, దానిని ఇక్కడ చూపిస్తున్నట్లు 2 బ్రెడ్ స్లైసెస్ మీద అప్లై చేయాలి. అంటే దాన్ని స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఇలా రెండింటిపైన బంగాళదుంప మిక్చర్ని స్ప్రెడ్ చేసిన తర్వాత ఇంకొక బ్రెడ్ స్లైస్ని ఈ విధంగా పైన పెట్టేసి క్లోజ్ చేసేయండి. అంతే, 2 ఆలూ శాండ్విచ్లు రెడీ అయిపోయినాయి. తర్వాత స్టవ్ మీద ఒక తవా నుంచి అది కాస్త వేడైన తర్వాత 1 టీ స్పూన్ నెయ్యిని వేసి స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు ఈ నేతి పైన మనం ముందు రెడీ చేసుకున్న శాండ్విచెస్ ఉన్నాయి కదండి, వాటిని ఉంచండి. ఇలా ఉంచేటప్పుడు కాస్త ప్రెస్ చేసి ఉంచండి, కదలకుండా ఉంటాయి. ఇప్పుడు
ఒక 2 to 3 మినిట్స్ వరకు స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి ఒక వైపు అంతా వేగనివ్వండి. ఈలోపు పైన కూడా కాస్త నెయ్యిని స్ప్రెడ్ చేయండి. ఒక 2 to 3 మినిట్స్ తర్వాత వెనకకి టర్న్ చేసుకోండి. ఇటువైపు కూడా ఇంకొక 2 to 3 మినిట్స్ వరకు వేగనివ్వండి. ఇలా వేగిపోయిన శాండ్విచెస్ని వేడివేడిగా ఉన్నప్పుడే ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఆలూ శాండ్విచ్ కూడా చాలా ఈజీగా రెడీ అయిపోయింది కదా. మీరు ఈ 2 శాండ్విచెస్ని ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి, కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.